कि आप इस प्रकार का నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి ఆమదాల వలస మండలంలో తునివాడ కందిస గ్రామాల మధ్య ఉన్న నదీ తీర ప్రాంతం మరియు సాయన్న కాలువను తహసీల్దార్ ఐ కృష్ణలత పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఎటువంటి అనధికారిక కార్యకలాపాలు జరగకుండా స్థానిక రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కోటగిరి మండల సర్వేయర్ చంద్రారావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. అలానే విడదీయారు పేపర్లో. సర్వేర్ అక్కడ ఉందా లెఫ్ట్ కెనాల్ అక్కడ మనకి కృష్ణకి అయితే రెండు వైపులు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాలలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా పోలీసులు హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ మొయిన్, సిఐ సుబ్బారావు సూచనలతో పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించి నిబంధనలు పాటించిన వాహనదారులను పుష్పగుచ్చాలతో అభినందించారు. అధికారులు మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల్లో 90% ప్రాణాపాయం తగ్గుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలన్నారు. ఏప్రిల్ 16 నుండి కఠిన తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో నాగండ్ల వెంకట్రావు మానవతా దృక్పథంతో పేద దంపతులకు ఆర్థిక సాయం అందించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన షేక్ సుబానీ సాహెబ్ కాసింబీ దంపతులు తీవ్ర అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. కాసింబీ క్యాన్సర్ వ్యాధితో భర్త రక్తహీనతతో ఇబ్బంది పడుతుండగా వారి పరిస్థితిని తెలుసుకున్న వెంకట్రావు స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. చికిత్స, ఇంటి అవసరాల కోసం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నాగండ్ల వెంకట్రావు, బైండ్ల సంఘం అధ్యక్షుడిని, చిలకలూరుపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా, గణపవరం గ్రామంలో షేక్ సుబానీ గారు, కాసింబీ గారు వీళ్ళు ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య సమస్యలతో క్యాన్సర్ బాధితులండి. వీళ్ళకి ఏదైతే ఆర్థిక సహాయం చేసేదానికి క్యాన్సర్ పేషెంట్లు కాబట్టి నా వంతు సహాయంగా వీళ్ళకి ఒక 10,000 రూపీస్, ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరుగుతుంది. ఎందుకంటే మానవతా దృక్పథంతో ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయో మన తోటి సహచరులు ఎవరైనా ఆపదలో ఉంటే మన వంతు సహాయంగా మానవతా దృక్పథంతో ఒక క్యాన్సర్ పేషెంట్ అయినటువంటి కాసింబీ గారు కోలుకొని పూర్తి ఆరోగ్యంతో కోలుకునేంత వరకు మా వంతు సహాయంగా ఎంతో కొంత మెడిసిన్ పరంగా కానీ ఏ హాస్పిటల్ పరంగా కానీ సహాయం చేయించడానికి కూడా సిద్ధంగా ఉంది. నా పేరు నాగండ్ల.
కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సైకిల్ స్టాండ్ రుసుము వసూలుపై వస్తున్న విమర్శలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుడివాడ జోన్స్ దయానంద్ ఖండించారు. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ ద్వారా సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వాహనాల భద్రత కోసం సిబ్బందిని నియమించి 10 రుసుము నిర్ణయించామన్నారు. ఈ మొత్తం గంటల వారీగా కాకుండా ఒకసారి మాత్రమే వసూలు చేస్తారని స్పష్టం చేశారు. వసూలైన డబ్బులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి జమ అవుతాయని, అభివృద్ధి పనులకే వినియోగిస్తామని తెలిపారు. సిపిఎం ఆరోపణలు అసత్యమని వారు పేర్కొన్నారు. గుడివాడ జోన్స్ దయానందని ఈ మధ్య తరచుగా హాస్పిటల్ మీద దురుద్దేశంతో వాట్సాప్ మీడియాలో ఎక్కువ దురుద్దేశంతో కూడిన కథనాలు వస్తున్నాయి. ఇవాళ పొద్దున కూడా హాస్పిటల్ యొక్క సైకిల్ స్టాండ్ మీద వాట్సాప్ గ్రూపులో ఒక విషయం విన్నాము. అండి, నా పేరు డాక్టర్ ఇందిరాదేవి, ఏరియా హాస్పిటల్ ఏపీఎల్ఏఎన్ఆర్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక విషయం గురించి కంప్లీట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ దానికి చైర్మన్ గారు మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ వేణిగంటల రాము గారు, అలాగే సార్ బిజీగా ఉంటూ ఉంటారు కాబట్టి యాక్టింగ్ చైర్మన్గా దయానంద్ గారు, అలాగే మిగతా కమిటీ సభ్యులందరూ కూడా మన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీగా ఫామ్ అయ్యి మన సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, అలాగే ఇక్కడ మిగతా వైద్య సిబ్బంది అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా హాస్పిటల్ అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలనే విధంగా ప్రతి నెలకి మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ, అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ బోర్డు యాక్టింగ్ చైర్మన్గా ఉన్నా నేను. బాపట్ల జిల్లా చీరాలలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ మొయిన్ హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కార్యాలయం సహా ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం కేవలం నిబంధన కాదు, ప్రాణాలను కాపాడే కవచమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు కావడం వల్లే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1035 రూపాయల జరిమానా విధించబడుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. హెల్మెట్ గురించి చెప్పండి, సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి. మనం ఈ హెల్మెట్ అనేది మనం వాడతాం. ఒక్కసారి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ ఒకసారి చూడండి. బైకర్స్ ఎవరన్నా హెల్మెట్ పెడుతున్నారంటే ఎవరు పెట్టుకోండి, రూల్ ఉంది హెల్మెట్ పెట్టాలి, కానీ హెల్మెట్ వాడాలి. దయచేసి అందరూ హెల్మెట్ వాడాలి. అనవసరంగా కేసులు పెట్టించుకోవద్దు. ఇప్పుడు నేను అక్కడ మన బ్యాంక్ సెంటర్లో కేసులు రాస్తా ఉంటే నిలబడ్డాను. చాలామంది సార్ నేను ఫలానా ఎంప్లాయీని, నేను టీచర్ని, నేను మున్సిపల్ ఎంప్లాయీని, నేను ఫలానా కానిస్టేబుల్స్ కూడా కొంతమంది ఉన్నారు, నేను ఫలానా చెప్తున్నాను. అంత అవసరం ఏంటి? అంత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, అంత బతికాల్సిన అవసరం లేదు. ఒక హెల్మెట్ పెట్టుకున్నాను కూడా దర్జాగా మా ముందు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా బతికలాడటం ఇది చేయడం అనవసరం అన్నమాట. మహా ఉంటే బైక్ మీద అనుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రయాణం చేస్తారు. హెల్మెట్ పెట్టుకోండి. ఎవరు మిమ్మల్ని అడగరు, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీరు మీ పోలీసు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యనమదర్రు బ్రిడ్జి నిర్మాణ పనులకు శుభారంభం కానుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. దాదాపు 14 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు మోక్షం లభించిందన్నారు. 7 కోట్లతో గొల్లవానితిప్ప బ్రిడ్జి, అలాగే 20 కోట్లతో భీమవరం బ్రిడ్జి అప్రోచ్ రోడ్లు, అలాగే 2 కోట్లతో సీసీ రోడ్ల పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 22 కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయని తెలిపారు. భీమవరం పట్టణానికి 14 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్న ఎలందరూ కాళ్ళ మీద ఉన్న వంతెనలు ఎప్పుడు వచ్చేసి టెండర్ అయింది. అది చాలా సంతోషకరమైన విషయం.
7 కోట్ల రూపాయలతో బలవంతపు దగ్గర బ్రిడ్జికి ఎప్పుడు వచ్చి 13 కోట్ల రూపాయల చిల్లరతోటి భీమవరం దగ్గర బ్రిడ్జికి ఎప్పుడు వచ్చేసి శాంక్షన్ అయినాయి. ఇది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద శంకుస్థాపన చేయాలి అని ఆలోచన చేసి 17వ తారీఖు ఉదయం 11 గంటలకి పవన్ కళ్యాణ్ గారు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. అలాగే భీమవరం పట్టణానికి డిఎన్ఆర్ కాలేజీకి ప్రధాన రహదారి సిమెంట్ రోడ్డు 2 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ వారు వేయడం జరిగింది. దాన్ని కూడా వర్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేస్తారు. ఈ ఆర్ఎన్బి బ్రిడ్జెస్ ఏమో శంకుస్థాపన, ఈ మున్సిపల్ రోడ్డు ఏమో ఓపెనింగ్ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 17వ తారీఖు ఉదయం 11 గంటలకు జరుగుతుంది. కావున భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే కూడలి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. పేదలు, ప్రయాణికులు, అభాగ్యుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. దశాబ్దం క్రితం ప్రారంభమైన సంకల్పం ఇప్పుడు కూటమి ప్రభుత్వ చొరవతో పూర్తయిందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్న ఈ క్యాంటీన్లో అవసరాన్ని బట్టి సాయంత్రం భోజనం కూడా అందిస్తామన్నారు. ఇస్కాన్ సంస్థ సహకారంతో నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. జనసేన అన్నవతన రాజేష్ గారిని వేదికను అలంకరించవలసి. మీ అందరూ కూర్చుంటారు. ఇప్పుడు కూడా పోతే వస్తాను సార్. కందుకు 7 అడుగులు ఇద్దరు పిల్లర్లు పోస్తుంటాయి. ఆ రోజున 2018 డిసెంబర్లోనే ఇప్పుడు నేను శంకుస్థాపన చేశాను. అక్టోబర్లోను ఈ ప్రాంతంలో అన్నా కేంద్రం పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇస్తే అక్కడ దాకా పూర్తి చేశాక గవర్నమెంట్ మారిపోయింది. దాన్ని పూర్తిగా వదిలేసేది జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో అడిగాం, గత ప్రభుత్వాన్ని అడిగాం, 5 రూపాయలకి అన్నం పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ మీరు కొనసాగిస్తారా, ఎందుకు ఆపేశారు, భోజనాలు పెట్టడం లేదని అడిగితే ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సాక్షిగా మేము కొనసాగిస్తాం అని చెప్పి సమాధానం ఇచ్చడం రికార్డుల్లో ఉంది. ఆ తదనంతరం ఇంకొకసారి నేను రామారెడ్డి మళ్ళీ ప్రశ్నించాం, మీ ఇష్టమైన మీ నాయకుడి పేరు అన్నిటి పెడుతున్నారు కదా, అదే పేరు పెట్టుకొని పెట్టండి, కానీ పేద ప్రజలకి కడుపు నింపే కార్యక్రమాన్ని కొట్టేదని చెప్పాం. అయినా మళ్ళీ కూడా అదే మాట చెప్పాడు ఆయన. కానీ ఆ క్యాంటీన్ మూత వేసేసారు. కడప జిల్లా ఎర్రకుంట్ల మండలం చిలకూరు అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం వద్ద కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. స్థానిక గ్రామ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా బయటి ప్రాంతాల వారిని తక్కువ వేతనాలకు నియమిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వందలాది మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం సంఖ్య తగ్గిందన్నారు. భూములు కోల్పోయిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ధర్నాకు కూటమి నాయకులు సంఘీభావం తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. యాజమాన్య మొండి వైఖరి, అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్య మొండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి. ప్రకాశం జిల్లా కనగిరి ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. డిపోలో ఉద్యోగులకు శుద్ధ తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అనంతరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ కార్మికులను ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి రంగంలో కొనసాగాలన్నారు. కార్మికుల సేవలను అభినందిస్తూ సమాజాభివృద్ధిలో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం
మంగళకర నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి జై రమారమణ గోవిందో గోవింద అయం ముహూర్త సుముహూర్తో అస్తు ఏతత్ ముహూర్తకాలే సూర్య ఆదినాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాः అత్యంత ఆనుకూలితం నవంచ ఫల ప్రసాద సిద్ధిరస్తు. నమస్కారం తీసుకొని మోడల్గా అయం ముహూర్త ముహూర్తకాలే నవానాం గ్రహాన్ నమస్కారం చేసుకొని అయం ముహూర్త సుముహూర్తో అస్తు ఏతత్ ముహూర్తకాలే నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితం నవంచ ఫల ప్రసాద సిద్ధిరస్తు. ఆనుకూలితం నవంచ ఫల ప్రసాద. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీలోని శ్రీ రవి జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ప్రిన్సిపల్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపీసీలో శిలం కుసుమ 467కి 470కి 467 మార్కులతో రాష్ట్ర 3వ స్థానం. ఇక బైపీసీలో కగ్గా వెంకట రసజ్ఞ 451 మార్కులతో 3వ స్థానం సాధించారు. సిఈసీలో మహాలక్ష్మీదేవి 478 మార్కులతో కాలేజీ టాపర్గా నిలిచారు. ఇక ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో సలాది వెంకటలక్ష్మి 1990 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించారు. ఇక మొత్తం ఫలితాల్లో నుంచి ఉత్తీర్ణత శాతం నమోదైందని ప్రిన్సిపల్ కరస్పాండెంట్ రవికుమార్ తెలిపారు. విద్యార్థులకు స్వీట్లు పంచే అభినందనలు తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులతో రన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడో వచ్చేలాగా ఈ సంవత్సరం కూడా ఎంపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి బైపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టేట్ ర్యాంకులు రావడం, అలాగే సెకండ్ ఇయర్ నుంచి కూడా మంచి మార్కులు రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 470 మార్కులు గాను 467 మార్కులు తెచ్చుకుని శీలం కుసుమ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకులో నిలబడటం జరిగింది. బైపీసీ నుంచి రసజ్ఞ 455 మార్కులు గాను 451 మార్కులు తెచ్చుకుని స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే సిఈసి నుంచి 478 మార్కులు, సెకండ్ ఇయర్ నుంచి సలాది సాయి వెంకటలక్ష్మి 990 మార్కులు 1000 మార్కులు గాను తెచ్చుకోవడం చాలా సంతోషం. అట్లాగే బైపీసీ నుంచి కూడా 985 మార్కులతోనూ, సిఈసి నుంచి 970 మార్కులతోనూ అత్యుత్తమ మార్కులు నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రూపుల్లోనూ మేమే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ విజయానికి మా విద్యార్థులు చాలా కృషి చేశారు. అలాగే వారిని ప్రోత్సహిస్తున్న మా అధ్యాపకులకి, మా మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ చేసిన తల్లిదండ్రులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతోమంది శ్రేయోభిలాషులు, పత్రికా విలేకరులు అందరూ కూడా మా కాలేజీకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు, మాకు వెన్నంటూ ఉంటున్నారు. మేము ఈ కాలేజీని స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయినప్పటికీ ఈ కాలేజీలో అత్యుత్తమ స్టూడెంట్స్గా రూపుదిద్దుకుని చాలా మంచి పొజిషన్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికి మేము జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో 16,000 మంది పిల్లలు ఈ కాలేజీలో చదువుకోవడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. అది రవి జూనియర్ కాలేజ్, తాళ్లరేవు మండలం, సుంకరపాలెం. మేము ఈ కాలేజీ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయిందండి. మొదటి సంవత్సరం నుంచి కూడా మంచి స్ట్రెంగ్త్తో, అలాగే ఉత్తమ మార్కులతో, అత్యుత్తమ ర్యాంకులతో రన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడో వచ్చేలాగా ఈ సంవత్సరం కూడా ఎంపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి బైపీసీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టేట్ ర్యాంకులు రావడం, అలాగే సెకండ్ ఇయర్ నుంచి కూడా మంచి మార్కులు రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ 470 మార్కులు గాను 467 మార్కులు తెచ్చుకుని శీలం కుసుమ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకులో నిలబడటం జరిగింది. బైపీసీ నుంచి రసజ్ఞ 455. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిని పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఇక బుధవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. వార్డులో సీలింగ్, కొత్త ఫ్యాన్లు, మరుగుదొడ్ల ఆధునీకరణ, బేబీ వార్మర్స్, వాటర్ కూలర్లు ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటుగా పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా చెప్పారు. ఆసుపత్రిని 100 పడకల స్థాయికి అప్గ్రేడ్ చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. తన సొంత నిధులతో షెల్టర్ నిర్మించినట్లుగా పేర్కొన్నారు.
ఇప్పుడు ఏసీలని కొత్తగా వేసి దీనివల్ల పిల్లలు లో వెయిట్తో ఉన్న వాళ్ళంటే ఇక్కడ నుంచి హాస్టల్ నుంచి రికవరీ బాక్సులు బయట ఇక్కడ పెట్టేసి బాగా చిన్న పిల్లలు వెయిట్లెస్గా పడుతుంది. న్యూ ఫేస్ కంట్రోల్ చేయాలి. పెట్టినా కొంచెం బాడీ బాపట్ల జిల్లాలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ గడియార స్తంభ సెంటర్లలో స్వయంగా పాల్గొని హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందించడంతో పాటుగా ధరించిన వారికి దాని ప్రాముఖ్యత వివరించారు. ఏప్రిల్ 16 నుంచి జిల్లా కేంద్రంలో హెల్మెట్ తప్పనిసరి విధానం అమల్లో ఉందని, చలానా భయం కోసం కాకుండా వ్యక్తిగత భద్రత కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి హరికృష్ణ పోలీసు అధికారులు పాల్గొన్నారు. కఠినంగా వ్యవహరిస్తాం మేము. ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యం ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఎవరు హెల్మెట్ ప్రయాణం చేస్తున్నారో హెల్మెట్ పెట్టి ముందుగా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వకంగా ప్రజల తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి నుంచి డిపార్ట్మెంట్ ఈ విషయం చెప్తూనే ఉన్నారు. ప్రజలుగా మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ రోజే చూశాను ప్రమాదం. అది హెల్మెట్ లేకుండా చైతన్యం చేసి ప్రజల్లో ముందుకు తీసుకెళ్తారు. అందుకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. హెల్మెట్ ధరించడం అనేది ఒక బాధ్యత, అర్థమైందా? పోలీస్ అధికారులను చూసి, ట్రాఫిక్ లో ఉన్నటువంటి అధికారులను చూసి అర్థమవుతుందా? పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలంలో ఉన్న శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు రోజు రోజుకి భక్తుల రద్దీ పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో భక్తులు గుంపులుగా చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారని అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. భక్తుల ముడుపులు కట్టి దీక్షగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారని చెప్పారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు వాలంటీర్లు, పోలీసు సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులతో అనేక కుటుంబాలు చిరు వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. అనుగ్రహం వల్ల 6,293 50,000 కాకుండా ఇప్పుడు 10,000 కూడా దాటిపోయింది. కాబట్టి నాగమణి 7,927 రెండు కుడుపులు చాలా అద్భుతంగా వైభవంగా జరిగింది. భక్త స్వామిని దర్శించేసుకుని 830 చాలా మంది అందరి కోరికలు నెరవేరాయి. సీతానగరం స్వామి దగ్గరికి వచ్చి ముడుపు కట్టుకొని స్వామికి ప్రదక్షిణ చేసుకుంటే మనకు అన్ని విధాలా బాగుంటుంది. జై లక్ష్మీ నరసింహ స్వామి. శ్రీ లక్ష్మీ నరసింహ గోవింద సుమారు ఒక 6 ఎగ్జామ్లు గురించి కట్టడం. అయితే మనకు న్యాయమైన కోరిక ఇక్కడ ఏదైనా ఖచ్చితంగా అది జరుగుతుంది. పైగా నేను అంతకుముందు పక్కా క్రిస్టియన్ని, చిన్నప్పుడు క్రిస్టియన్గా ఉన్నాను. ఇక్కడ దేవుడి తరఫు మహత్యాన్ని తెలుసుకుని ఒక 5 సంవత్సరాలు బట్టి ఇప్పుడు రావడం ప్రారంభించాను. ఇక్కడ బిజినెస్ అనేది ఉండదు. నేను ప్రతి దగ్గర కూడా బిజినెస్ అయిపోతుంది. దేవుడి దగ్గర భక్తి లేకుండా బిజినెస్ అయిపోతుంది. ఇక్కడ మరి భక్తి తప్ప బిజినెస్ అనేది ఉండదు. కానీ ఇక్కడికి వచ్చాను, ఒక 5 సంవత్సరాలు బట్టి వచ్చాను. దేవుడు సేవ చేసుకుంటాను. సుమారు ఒక 5 సార్లు పుడుకు పెట్టాను. నేను ఏదైతే న్యాయమైన కోరినానో ఆ కోరికలన్నీ కూడా మేము రాయగడ ఒరిస్సా నుంచి వచ్చామండి. స్వామి మహిమ తెలుసుకున్నాము, ముడుపు కట్టాము. ఆ ముక్కు కూడా కోరిక నెరవేరింది. అందుకు ఇప్పుడు 8వ వారం. స్వామి మహిమ గల స్వామి అండి. ఇదే ముడుపు అయిపోయింది. ఎక్కడికి వెళ్తారమ్మా? సింహాచలం. పార్వతీపురం నుంచి వచ్చామండి. ఇక్కడైతే చాలా బాగుందండి. అంతాను డబ్బులు గట్ట వసూలు చేయడం అంటే అలాంటివి ఏమీ లేవండి. చాలా బాగా దర్శనం అవుతుంది. పంతులు కూడా ఏ ప్రజలు కూడా పెట్టట్లేదు. చాలా బాగుందండి. మేము కోరుకునే కోరికలు కూడా బాగా తీరుతున్నాయి ఇక్కడ. ఇది 9 వారాలు అయిన తర్వాత మేము సింహాచలం వెళ్తాము. ఓకే. జై శ్రీమన్నారాయణ.
అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామం కొత్తూరులో శ్మశాన వాటిక కాలువ అవతల ఉండడంతో ముఖ్యంగా శారదా నది ఉధృతంగా ప్రవహించే సమయంలో దహన సంస్కారాలకు వెళ్లడం గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. సమస్యను పలుమార్లు నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం రాకపోవడంతో ఈ విషయాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన జేసీపీ సహాయంతో ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కోసం జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో దొండా నరేష్, ఎంపీటీసీ ఇంటి అప్పారావు, గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వర్షాలు ఉధృతమయ్యి ఈ నది ప్రవహించడంతో శారదా నది అవతల తీసుకెళ్లడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సిచ్యువేషన్ లో పీకల లోతులో ఉండి కూడా శవాలు పైకి పెట్టి శవం అందులో పడిపోయి కొట్టుకుపోతుందేమన్న ఆందోళనతో భయం ఆందోళనతో అటు ఇటు అడుతూ నానా బాధలతో శవాన్ని అవతల తీసుకెళ్లే ఏర్పడుతుంది. సో దాని గురించి మేము సుదీర్ఘ కాలం నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం. అందరినీ అడుగుతున్నాం, చేయండి బాబు, ఇది మా పరిస్థితి బాగాలేదు, చాలా ప్రమాదకరంగా ఉంది. వర్షాకాలంలో ఎవరిని అడిగినా సరే ఏ శ్మశానం కూడా రానివ్వట్లేదు. మా పరిస్థితి రోడ్డు మీద కప్పుకోవాలి, ఎక్కడ కప్పుకోవాలి తెలియని పరిస్థితిలో ఉన్నాము. సో ఈ బాధపడుతున్న సమయంలో మరి మన వడ్డాది గౌరవ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తాతీబాగర్ స్పందించి ఇమీడియట్ గా దాన్ని జంగిల్ క్లియరెన్స్ చేయించి దాని మీద వంతును కూడా నిర్మించే బాధ్యత నాదని చెప్పేసి మనందరికీ మాట ఇచ్చి అలాగే ఈ రోజు జేసీబీ తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి తన మేనేజర్ అయినటువంటి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అయినటువంటి నరేష్ గారిని దగ్గరుండి వర్క్ చేయించమని సార్ అప్పచెప్పి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో జనగణన 2027లో భాగంగా స్వీయ గణన కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు ఆధ్వర్యంలో మంత్రి స్వయంగా తన కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఇక ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక జిల్లాలో మొత్తం 3255 బ్లాక్లలో జనగణన జరుగుతుండగా ఇక మే 1 నుంచి ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఎవరూ మిస్ కాకుండా అధికారులు ప్రజలు సహకరించాలని మంత్రి సూచించారు. చేపట్టినటువంటి జనగణన 2026ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయ గణనని ప్రారంభించడం జరిగింది. ఇది దానిలో భాగంగా ఈరోజు నేను ఎన్యూమరేటర్ వచ్చి ఎన్యూమరేట్ చేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ప్రకాశం జిల్లాని 2432 బ్లాకులు గాను, అదేగా గ్రామాలు 2432 బ్లాకులు గాను, పట్టణాల్లోని 142 వార్డులని 845 బ్లాకులు గాను విభజించి మొత్తం 3257 మంది క్షేత్రస్థాయిని కూడా నియమించడం జరిగింది. వీరందరికీ కూడా శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజే నేను మా గ్రామంలోకి వచ్చినటువంటి డిఆర్ఓ ఓబులేష్ గారు, తహసీల్దార్ ఆంజనేయ గారు, అదేవిధంగా ఏఎస్ఓ, అదేవిధంగా ఎన్యూమరేటర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా వచ్చి సహకరించి అసిస్ట్ చేసి ఈ ఎన్యూమరేషన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇది మన యొక్క మాతృభాషలో కూడా ఆప్షన్ ఉంది కాబట్టి తీసుకునే దానికి ఏ కుటుంబం కూడా ఈ జనగణనలో మిస్ కాకుండా ఉండేదానికి కూడా మనకు పూర్తిగా. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండల కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ వద్ద చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. జడ్పీ హైస్కూల్ 2000 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. సురేష్, త్రివేణి, ప్రశాంత్, వెంకటరమణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రతి వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తెలిపారు. మధ్య బాగుందమ్మా. ఏ నుంచి వచ్చారు? నంబర్పురం. ఓకే, అంత బాగుంది కదా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? బొబ్బులే. ఎందుకు వచ్చారు? అంత పూజలు జరుగుతున్నాయి బాగా. మధ్య తాగారా? షెల్టర్ బాగుందా? ఓకే. నమస్తే అండి. 96-2000 బ్యాచ్ మాది. ఇలాంటి సమాచారం ఇంకెన్నో చేయాలని ఇది ఫస్ట్ మేము స్టార్ట్ చేసాము. ఇలాంటి సమాజ సేవలు ఇంకెన్నో చేయాలని. బ్యాచ్ నెంబర్ ఎంత? బ్యాచ్ నెంబర్ 96. పేరు? త్రివేణి. ఎంతమంది మీ బ్యాచ్? మా బ్యాచ్ 105.
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండల కేంద్రంలో భక్తుల రద్దీ పెరుగుతున్నప్పటికీ బస్సుల సౌకర్యం తగినంతగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి గురువారం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు గంటల తరబడి ఎండలో బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్లు బస్టాప్ వద్ద ఆపకుండా తమకు అనుకూలమైన చోట బస్సులు ఆపడం వల్ల వృద్ధులు, మహిళలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం గురువారాల్లో అదనపు బస్సులు నడపడంతో పాటుగా స్టాప్ల వద్దే బస్సులు ఆపాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు. చైర్మన్ సార్